మాధ్యమాలలో జరుగుతున్న తప్పుడు విష ప్రచారాలు తిప్పికొట్టాలని, సామాజిక మాధ్యమాన్ని మంచి కోసం ఉపయోగించుకోవాలని జి ఈశ్వరియా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సామాజిక మాధ్యమాలుగా జరుగుతున్న తప్పుడు విష ప్రచారం తిప్పికొట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సోషల్ మీడియా వర్క్షాప్ నిర్వహించిన ఈ సమావేశం మీడియా, డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిందని, మంచి ఎంత ఉందో చెడు రెట్టింపు స్థాయిలో పరుగులు పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సోషల్ మీడియా ట్రైనర్ సుమన్ నాగరాజు, సోషల్ మీడియా ప్రచార సమన్వయకర్త బి వెంకటరాములు, ఎన్ వెంకట శివ, టి చంద్రశేఖర్, గంగా సురేష్, మద్దిలేటి పి బాలు శ్రీరాములు, జక్కుల వెంకటేష్, పి మస్తాన్ ప్రభాకర్, చంద్రతేజ, అరుణ్, పీటర్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలో మనము సోషల్ మీడియాని కేంద్రంగా ప్రజలు మనం ఎవరైతే టార్గెటెడ్గా ఉన్నటువంటి జనం ఇబ్బందుల్లో ఉన్నారో, కార్మికులు కానీ, కర్షకులు కానీ, విద్యార్థులు కానీ, యువజనులు కానీ, మహిళలు కానీ, ఇలాంటివి అదేవిధంగా సామాజిక అంశాలు వాటన్నిటినీ మనం పోగు చేసి మనదైనటువంటి పద్ధతుల్లో ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం మన సోషల్ మీడియా ద్వారా జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోషల్ మీడియా అనగానే కేవలం ఇదేదో మనము ఆర్గనైజేషన్లో మన కార్యక్రమాలు చేసి మన కార్యక్రమాలు ఇమీడియట్గా పోస్ట్ చేయడమే సోషల్ మీడియా కాదు. మనం కూడా సోషల్ మీడియాలో ఎవరు మన పైన దాడి చేస్తూ ఉంటారు. మన కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ఉత్సవాలు జరిగాయి ఖమ్మంలో. కానీ 100 సంవత్సరాల తర్వాత ఏముంది భాగంగా ఉన్నారని చెప్పి ఒకరిద్దరు బీజేపీ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు మన పైన మాట్లాడినటువంటిది. అంటే రాష్ట్రంలో కూడా చాలా చోట్ల రకరకాల పద్ధతిలో జరుగుతుంది. అలాంటి వాటిని మనం ఎడ్యుకేట్ అయ్యి తిప్పి కొట్టాలి. అట్లా కాకుండా మిగతా వాళ్ళ ఎక్కడ బూతులు వాడు ఏదో మాట్లాడాడు, బూతులు వాడాడు, నీ ఎక్క నీ అమ్మ అన్నాడని మనం కూడా నీ ఎక్క నీ అమ్మ అన్నామని అనుకో, అందులో ఉపయోగం లేదు. కాబట్టి మనము సబ్జెక్టు పరంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసే పద్ధతుల్లో మనం తయారవ్వాలి. అట్లా ఆ ఎడ్యుకేషన్లో భాగంగానే మనం ఎలా ఉపయోగపెట్టాలి సోషల్ మీడియా, ఏ వర్గాల్లోకి దీన్ని తీసుకొని పోవాలి, ఏ వర్గాలు సప్రెషన్కు గురవుతున్నారు, ఏ వర్గాల్లో బాధ ఉంది, ఆ బాధను మనము వెలికి తీసి వారి దగ్గరికి టార్గెటెడ్ గ్రూపుగా మనం వెళ్ళిపోవడానికి కావాల్సిన పద్ధతుల్లో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇప్పటికే అనంతపురం జిల్లాలో జరిగింది, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2 ఉమ్మడి జిల్లాల్లో జరిగాయి. వాళ్ళు ఒకటి కర్నూలు వారియర్స్ అని చెప్పి గొప్పగా పెట్టారు. మీకు చిన్న ఉదాహరణ, నిన్న డోన్లో మన వారిని నారాయణ అనేటువంటి పార్టీ సెక్రటరీని కొడితే డైరెక్ట్గా ఫోటోలు కొట్టినటువంటి ఫోటోలు దొరకకుండా పైకి కాళ్ళు కట్టి కిందికి తలకాయ ఆలేసి కొట్టారు. కానీ మన వాళ్ళు సోషల్ మీడియా అవేర్ అయి ఉంది కాబట్టి కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఇమ్మీడియట్గా ఫోటోలను తయారు చేసి మొత్తం సోషల్ మీడియాలోకి వదిలారు. అంటే ఎస్పీతో సహా మొత్తం కదలికి వచ్చిన పద్ధతుల్లో ప్రజల్లోకి తీసుకొని పోవడానికి కావాల్సిన ప్రయత్నం జరిగింది. అది అట్లా మనం ఉపయోగపెట్టాలి. మనం అదొకటే కాదు, ఇంకా చాలా అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో అనేక రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మనము వేరే స్టడీ చేయకంటే ఏ అంశమైనా కూడా మనం పోస్ట్ చేయాలంటే ముందు మన తలకాయలో కూడా ఎంతో కొంత సమాచారం ఉండాలి. ఏ అంశాన్ని గురించైనా మాట్లాడాలంటే మన దగ్గర కొంత సమాచారాన్ని గెయిన్ చేసుకోవాలి. అట్లా లేకుండా ఎవరో ఇచ్చినటువంటి దాన్ని తీసి మనం కాపీ పేస్ట్ చేసేటువంటిది అది ఓకే. ఇది ఇప్పుడు మనం సిద్ధాంతపరమైన చర్చ జరిగింది, ఆ స్థాయిలో కొంత అవగాహన ఉండకపోవచ్చు. పైన వాళ్ళతో ఎవరితో ఒకరితో ఇద్దరితో రాయిస్తాం అనుకో, ఆ రాయించే దాన్ని షేర్ చేయడం వేరు. కానీ మనం కూడా ఎక్కడికక్కడ మనం దానిపైన చేయాలి. ఇప్పుడు మన కడప జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో మనం పెట్టామనుకోండి, ఒక 100 మంది తయారయ్యారు. 100 మంది తయారైతే ఈ 100 మంది కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళేమో కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి, అన్నమయ్య జిల్లాలో ఉండే వాళ్ళేమో అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి టార్గెట్ చేసి దాన్ని మనం వర్కౌట్ చేసి జనంలోకి తీసుకెళ్ళామనుకోండి, జనంలో విస్తృతమైనటువంటి చర్చ. అంటే ప్రజలు ఏదైతే ప్రధానమైనటువంటి సమస్యగా భావిస్తున్నారో దాన్ని మనం ఎంచుకునేటువంటి పద్ధతిలో మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆ వైపున పోవాలి. దానికోసం మనం కూడా కొంత ఊరికే సెల్లు చేతిలో పట్టుకున్నాము, మనకు కావాల్సినవన్నీ వాడుకుంటూ ఉన్నాము. ఏమేమి కావాలి